నేను ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన పైన, ఏ ఒక్క సంఘటన పైన, దేవాలయాల పైన దాడులు జరిగిన, మహిళల పైన దాడులు జరిగిన, రైతుల పైన దాడులు జరిగిన, ఉద్యోగుల పైన దాడులు జరిగిన, బీసీల పైన దాడులు జరిగిన స్పందించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కాబట్టి మేము స్పందించాల్సిన పని లేదనుకుంటున్నారా? లేదంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఒక కట్టు బానిసలాగా ఉండి మీకు నిజంగా ఆ అధికారం లేకుండా మిన్నుకుంటున్నారు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు గత కొన్ని రోజుల క్రితము మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత యువకుణ్ణి మీ పార్టీ నాయకులే హత్య చేస్తే ఈనాటి వరకు ఆ యువకుడి కుటుంబాన్ని మీరు పరామర్శించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలం ఆ నాయకుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో ఇదే కాళహస్తి ప్రాంతంలో మీ కార్యకర్తకు సంబంధించి ఒక దాడి జరిగింది అంటే మీరు నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మీకోసము జీవితాన్ని, ఉద్యోగాన్ని పక్కన పెట్టి మీ పార్టీ కోసం పనిచేస్తున్న ఒక దళిత యువకుడిని హత్య చేస్తే ఈ రోజు వరకు మీరు కనీసము పరామర్శించిన